హలో గైస్, ఇది వైకుంఠ ఏకాదశి రోజు తీసినటువంటి వీడియో. సో అంటే డిసెంబర్ 30th అనమాట. సో మనం కొంచెం 1 day లేట్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాం. పొద్దున్నే 7ంటికి వెళ్ళాల్సిన ప్రోగ్రామ్ నేను రాత్రి సినిమాకి వెళ్ళి లేట్ అవ్వటం వల్ల 8ంటికి స్టార్ట్ అయ్యి నేను నా మట్టి పట్టిన బండి మీద నాగోల్ దాకా వెళ్ళాను. నేను వెళ్ళే వరకు మా వాళ్ళంతా రెడీ చేసేసారనమాట. సో అక్కడికి వెళ్ళగానే కార్యక్రమం కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. అన్నీ సర్దున్నాయన్నమాట. మనం ఏదో పీకుదామని చెప్పి వెళ్ళాం, కానీ అక్కడికి వెళ్ళే వరకు అన్నీ సర్దేసుకొని మా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేయడం కూడా మొదలెట్టేశారనమాట. మా మామగారు అయితే, అరే నీకు సిగ్గుందా, ఒక్కరోజన్నా టైంకి వచ్చావా అని చెప్పి నానా బూతులు పెట్టారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మన కోసం అంటూ కొన్ని పనులు ఉంటాయన్నమాట. అదేమిటి అంటే ఇదిగోండి ఇలా ముగ్గులు వేయటం అనమాట. సో అలా హోమగుండం మీద పసుపేసి వైకుంఠ ఏకాదశి సుదర్శన హోమం కాబట్టి వెంకటేశ్వర స్వామి నామాలతో హోమగుండం రెడీ చేసి ఆ తర్వాత నన్ను అన్నం ఏమని చెప్పి ఇచ్చారు. తర్వాత కార్యక్రమం అయిపోయింది. లాస్ట్లో ఇక మనకు పేమెంట్ ఇచ్చే టైం అనమాట. సో అందరూ 200, 100 రూపాయలు ఇచ్చారు. ఒక్కడు కూడా 500 రూపాయలు నోట్ అయితే తీయట్లేదు. సో సరే ఎట్లా గట్టాగా వచ్చిన డబ్బు ఏదో ఒకటి పైన వచ్చింది కదా అని చెప్పి తీసుకొని ఇంటికి రాగానే మా ఆవిడ ఒక గిన్నెలో పన్నీర్ ఇచ్చింది. పన్నీర్ ఖాళీ చేసాం. తర్వాత దోసకాయ పచ్చడి అండ్ పాలకూర పప్పు. ఎందుకంటే మనం వర్కౌట్ చేసేటప్పుడు కొంచెం ప్రోటీన్ కావాలి కాబట్టి గిన్నెలో ఖాళీ చేసి చెత్తంతా గిన్నెలో వేసాను. మా ఆవిడని నెయ్యి పోయమని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. అది అప్పుడు వచ్చి నెయ్యి కాగబెడుతూ కూర్చుంది. పావు గంట సేపు అలానే కూర్చోబెట్టింది. నెయ్యి ప్యాకెట్లోంచి తీసి గీసి కాసి నా చేతిలో వేయడానికి దాదాపుగా 15 నిమిషాలు సమయం పట్టింది. సరే ఇంటికి వెళ్ళి అంతా అయిపోయింది, అన్నం తిన్నాం. ఈవినింగ్ వర్కౌట్ టైం అనమాట. సో మనం చూపించేది ఎక్కువ, చేసేది తక్కువ. సో బైసప్ ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి బైసప్. మా ఆవిడైతే ఆల్రెడీ స్టార్ట్ చేసిందనమాట. ఈరోజు సూపర్ సెట్స్ వర్కౌట్ అనమాట. సో ఒక్కొక్క ప్లేట్ యాడ్ చేస్తూ ఉండాలి. అంటే ఫస్ట్ ఒక 10, ఆ తర్వాత ఇంకో ప్లేట్, అలా మొత్తం 40, అంటే దాదాపుగా మనకి 4 ప్లేట్స్ యాడ్ చేస్తారంటే 40 రిప్స్ కొట్టాలన్నమాట. సూపర్ సెట్లో 40, 40, 80 రిప్స్ కొట్టిన తర్వాత మనం కూడా వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేసాం. సో సేమ్ వర్కౌట్ మా ఆవిడకి నాకు ఒకటే వర్కౌట్. సో ఇక్కడ ఏంటంటే మా ఆవిడని వీడియో తీయమంటే నన్ను బైసప్ చేసేది కాకుండా నా కాళ్ళు బ్యాక్ మొత్తం తీసిందనమాట. సో ఇక్కడ చూసారా, అదేంటో మా వర్కౌట్ చేసేటప్పుడు మజిల్ బాగా బంప్ అయింది, ఇంటికి వచ్చాక అంతా దిగిపోద్ది అనమాట. సో మా ఆవిడని ఏదో యాంగిల్లో ఫోటో తీద్దాం అనుకున్నా. సో అయితే అదంతా అయిపోయింది. నెక్స్ట్ ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయి తినేసి మళ్ళీ నైట్ మనం కొద్దిసేపు భయపడదామని చెప్పేసి శంబాలా మూవీకి వెళ్ళాం. మా ఆవిడకి శివుడు అంటే ఇష్టం అనమాట. సో ఆ గ్రాఫిక్స్ ఫస్ట్ వీడియోలో శివుడు వస్తుంటే తీసాం. సో అలా చలితో వణుకుతో మళ్ళీ ఇంటికి వచ్చి పడుకున్నాం మామ. గుడ్ నైట్.